పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో విజయవాడలో 5,000 మందితో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు రాష్ట్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి జాతీయ జెండా అందిస్తారు. జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా విద్యార్థులు గీతాలు ఆలపిస్తారు. ఇదైతే ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడ్డారో దానికి ప్రతీకారంగా మనమైతే ఆపరేషన్ సింధూర్ ని విజయవంతం చేశామో దానికి నిదర్శనంగా ఈ రోజు విజయవాడలో తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు కూడా హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ హరీష్, ఈ తిరంగ ర్యాలీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఈ రోజు తిరంగ ర్యాలీకి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి పార్టీల ఆధ్వర్యంలో జరిగేటువంటి తిరంగ ర్యాలీకి సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి నాయకత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఎంపీ, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఈ ర్యాలీకి హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి బందర్ రోడ్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు కూడా ర్యాలీ నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అంశం సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో భారత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, అదేవిధంగా భరోసా కల్పించేటువంటి క్రమంలో భాగంగానే పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించినటువంటి డైవర్షన్స్ కూడా అమల్లో తీసుకొచ్చారు. మరి కాసేపట్లో బందర్ రోడ్ లో విజయవాడ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా మళ్లించబోతున్నారు. అటు చెన్నై నుంచి వచ్చేటువంటి వాహనాలు, ఇటు కలకత్తా నుంచి వచ్చేటువంటి వాహనాలతో పాటుగా భారీ వాహనాలన్నింటినీ కూడా డైవర్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికీ పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ స్పష్టమైనటువంటి ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే సాయంత్రం 4 గంటల నుంచి కూడా తెలంగాణకి సంబంధించినటువంటి ర్యాలీ ఉండబోతుంది. అక్కడ ర్యాలీ తర్వాత ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పురంధేశ్వరి కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది ఆశ.